ఈరోజు ఇంట్లో కొబ్బరి పచ్చడి అయితే చేసేసుకుందాము. ముందుగా అయితే నేను కొబ్బరి ముక్కల్ని ఇలా పచ్చిమిరపకాయలను అయితే నూనెలో వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు దగ్గరుండి వేయించుకోవాలి. ఇంట్లో చాలా కొబ్బరి ముక్కలు ఉన్నందుకు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకొని టేస్టీగా అయితే తినేద్దాము అని అనుకొని కొబ్బరి పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పచ్చడిని అయితే చాలా రకాలుగా చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఈ కొబ్బరి పచ్చడిని పోపు వేయకుండా మామూలుగా ఇలా నూనెలో వేయించి ఉప్పు పసుపు వేసి మిక్సీకి వేసి వేడి వేడి అన్నంలో తినేయడమే. చూడండి, పచ్చిమిర్చి నా దగ్గర ఉన్నాయి, ఇవే ఉన్నాయి. కాకపోతే ఇవి మాత్రం చాలా స్పైసీగా ఉన్నాయి, చాలా చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి. ఈరోజు నేను తీసుకున్న కొబ్బరి ముక్కలకు ఈ పచ్చిమిర్చి కరెక్ట్ సూట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు ఇలా కారం పచ్చిమిరపకాయలు వేసి నూరుకుంటే కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. మనం కొబ్బరి పచ్చడి టేస్టీగా తినాలంటే చూడండి, కొబ్బరి పచ్చడి ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. పచ్చివి అలానే వేసుకోవచ్చు, ఇలా వేయించేసుకోవచ్చు, తర్వాత నూరివి బాగా ఫ్రై చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజైతే నేనైతే కొబ్బరి ముక్కల్ని పచ్చిమిర్చి చిన్న మంట పైన బాగా వేయించి టేస్టీగా తినాలి అనిపిస్తుంది వేడివేడి అన్నంలో. అందుకని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇవి దగ్గరుండి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయి కాటు వాసన వచ్చి చట్నీ ఖరాబ్ అయిపోతుంది. మనము ఇంత చేసినా కాటు వాసన వచ్చేసరికి కొబ్బరి పచ్చడి మొత్తము కాటు వాసన వచ్చి టేస్ట్ ఏమాత్రం బాగుండదు, ఏ కూరైనా సరే. నేను దగ్గరుండి ఇంత కలుపుతున్న అడుగు అంటుతూనే ఉంది. కాకపోతే కాటంతా అడుగు మాత్రం అంటుతలేదు. ఇది మామూలుగా మాడిపోతుంది. ఈ మాత్రం మాడిపోతే ఏం కాదు, కొబ్బరి ముక్క మంచిగా వేగుతుంది. ఇలా కొబ్బరి ముక్కల్లోని పచ్చిమిర్చి వేసుకుంటే చిల్లకుండా మంచిగా వేగుతాయి. ఏమన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేపాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే అవి పేలిపోతూ ఉంటాయి. చాలా వరకు అయితే చర్మం, చేతుల పైన, కళ్ళల్లో ఎక్కువ పడుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఇలా పచ్చిమిరపకాయలు అయితే దగ్గరుండి వేయించుకోవాలి. నేనైతే కొబ్బరి ముక్కలు వేసిన కాబట్టి వీటినైతే అంత ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పచ్చిమిరపకాయలు మనకు ఘాటు రాకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయని ఇలా చుంచకుండా ఇలా డైరెక్ట్ వేసుకుంటే పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు ఘాటు మాత్రం బయటికి అనేది రాదు. చాలామంది ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు చుంచి వేయించుకునేసరికి ఇల్లు మొత్తం ఘాటు అందరికీ దగ్గొచ్చేస్తుంది. కొంతమందికి ఘాటు పడది. ఘాటు కోసం అయితే చాలా వరకు దగ్గులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలని తుంచకుండా ఇలా పొడుగా అలానే వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి. వేయించుకున్న ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి ముక్కలు కూడా మంచిగా వేగుకొచ్చినవి. ఇంకొచ్చేపు అయితే వేయిద్దాము. మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి ముక్కలు వేగుతుంటే ఆ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కల టేస్ట్ మాత్రం స్మెల్ చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు దించే ముంగలైతే కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాక ఉప్పు వేసి మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేగేంత వరకు చిన్న మంట పైనే వేయించుకుందాము. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చూడండి
కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఉప్పేసి గ్రైండ్ పట్టుకున్నాం. ఇక తర్వాత వేయించిన బాండీలోనే ఇది వేసి మంచిగా కలుపుకొని ఇక దీనికి పోపు అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు వేడన్నంలోనే తినేద్దాము. ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎందుకంటే ఇది స్పైసీగా చాలా కారం కారంగా టేస్టీగా సూపర్ అయ్యింది. అందుకని నేను పోపు పెట్టుకోకుండా డైరెక్ట్గా అన్నంలో ఇలానే తినేస్తున్నా. ఇప్పుడైతే విడివిడి అన్నం అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా వేడన్నం పెట్టుకొని కొబ్బరి పచ్చడి అయితే చూడండి వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నా గరం గరం అన్నంలో. చాలా వేడిగా ఉంది. అబ్బా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా వేడి వేడి అన్నం ముద్దలు కట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం. నేను వేసిన ఉప్పు కానీ అన్నీ కానీ కరెక్ట్గా కారం కానీ అన్నిటికీ మంచిగా సరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్